ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. టాలీవుడ్లో ఫ్లాప్స్ వస్తే బాలీవుడ్ వెళ్తారు, మరి బాలీవుడ్లో ఫ్లాప్ వస్తే కోలీవుడ్ వెళ్తారు. అన్ని చోట్ల ఫ్లాప్స్ వస్తే శాండల్వుడ్, మాలీవుడ్ ఆప్షన్గా కూడా ఉంది. ఇది నేటి తరం కథానాయికల ధైర్యం. శ్రీలీలకు తెలుగులో వరుస పెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక్కడ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి, కానీ కోలీవుడ్, బాలీవుడ్లో మాత్రం పెరుగుతున్నాయి. మొన్న రాబిన్ హుడ్ తో ఫ్లాప్, నిన్న జూనియర్ తో ఫ్లాప్. అయినా సరే శ్రీలీల తెలుగులో మరో కొత్త చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది. అదే మాస్ జాతర. ఆగస్టు 27న మూవీ రిలీజ్ అవుతోంది. మరోసారి ధమాకా కాంబో రిపీట్ అవుతోంది. మాస్ జాతర తరువాత తెలుగులో శ్రీలీలకు చెప్పుకోదగ్గ చిత్రాలైతే ఏం లేవు. ఒకవేళ మాస్ జాతర హిట్ అయితే మాత్రం ఆమె దశ తిరుగుతుందేమో చూడాల్సి ఉంది. గతంలో సేమ్ కాంబినేషన్ లో వచ్చిన ధమాకా హిట్ అయిన తరువాతే తెలుగులో శ్రీలీలకు క్రేజ్ పెరిగింది. ఇప్పుడు శ్రీలీల చాలా కష్టాల్లో ఉంది. మాస్ జాతర హిట్ కావాలని కోరుకుంటోంది. అయితే తెలుగు సినిమాలపై కాకుండా శ్రీలీల ఇప్పుడు తమిళ చిత్రాలపై ఫోకస్ పెడుతోంది. ఆల్రెడీ అక్కడ పరాశక్తి అనే చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడే మరో తమిళ చిత్రం, అది కూడా అజిత్ న్యూ మూవీలో కీలక పాత్రలో నటించబోతోందట శ్రీలీల. కోలీవుడ్ ప్రాజెక్టులు కూడా వర్కౌట్ కావడం లేదు అనుకుంటే శ్రీలీలకు బాలీవుడ్ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మరో 2 చిత్రాలు చేస్తోంది. ఒకటి కార్తిక్ ఆర్యన్ కు జోడీగా ఆషికీ 3, మరొకటి రణవీర్ సింగ్ సరసన నటించేందుకు సిద్ధమవుతోందట.